నమః సర్వే జనా సుఖినో భవంతు. చూడండి, ఉమ్మెత్తు పువ్వు మామూలుగా సింగిల్ ఉంటుంది కదా, ఇది డబల్ లేయర్ ఇలా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్. ఇది ఉమ్మెత్తు పువ్వే కానీ ఇట్లా 2 లేయర్స్ వస్తుంది. ఉమ్మెత్తుకాయలు మామూలుగా ఉమ్మెత్తుకాయలు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా, ఇది కూడా అలాగే ఉంది కానీ కొంచెం అంతకు మించి అలా అప్పుడులాగా లేదు. ఇది మామూలుగా ఇంగ్లీష్లో దత్తూర ఫ్లవర్స్ అంటారు కదా, అవే ఇవి. చూడండి, దీంట్లో 3 రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంటికాడ. ఇది వచ్చి 2 లేయర్లు చూడండి సపరేట్గా. ఇదొక లేయరు, ఇదొక లేయరు, 2 లేయర్ ఉంది కదా. ఇంకో ఫ్లవర్ చూడండి, 3 లేయర్లు, 3 ఇలా ఉంటుంది. ఇంకొకటి అది ఈరోజు పువ్వు పుయ్యలేదు, అది కూడా ఒకే లేయర్ ఫ్లవర్లో ఉంటుంది. ఇది నల్ల ఉమ్మెత్త పువ్వు. ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు. మామూలుగా శివ పూజలో ఎక్కువగా నల్ల ఉమ్మెత్త పూలు పెడతారు. చాలా విశేషం ఈ ఫ్లవర్స్. మామూలుగా ఎక్కడ రెగ్యులర్గా కనపడవు, తెల్ల ఉమ్మెత్త పూలే కనబడుతుంటాయి. మామూలుగా మనం వినాయక చవితి అప్పుడు పెడుతుంటాం కదా, అప్పుడే తెల్లటియే ఎత్తుక్కుంటాము. ఇప్పుడు ఈ జాతి చాలా వరకు తగ్గిపోయింది. మేము పిల్లలప్పుడైతే ఎక్కడ పడినా అవే ఉండేటి. ఆడుకునేటప్పుడు ఆ ముళ్ళకాయలతోటి ఆడుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఇది విశేషంగా ఈ ఉమ్మెత్త కాయ ఉంటుంది కదా, దాంట్లోని కొంచెం కట్ చేసేసి గింజలన్నీ తీసేసి దాంట్లో దీపం పెడితే కూడా అమావాస్య రోజు మంచిది అంటున్నారు. అమావాస్య రోజు ఈ పూలతో శివయ్యకి అభిషేకం చేసిన ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు ఇవి ఉంటాయి కదా వేర్లు, ఆ వేర్లు తీసుకొని అమావాస్య రోజు శివయ్య దగ్గర పెట్టి పూజ చేసి అర్చన చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి మనం మామూలుగా వ్యాపారం చేసే దగ్గర లేదా ఇంటికి దిష్టికి, పిల్లలకి దిష్టికి, వాటికి అన్నిటికీ దాన్ని ఆ వేరు కొంచెం తీసుకొని తాయెత్తులో వేసి అది కడుతూ ఉంటారు. దీనికి చాలా విశేష లక్షణాలు ఉన్నాయి అని అంటారు.